కాకినాడకు ఓషన్ క్వీన్ గోలి శ్యామల చేరుకున్నారు. ఈ మేరకు ఆమెకు సీపోర్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఘన స్వాగతం పలికారు. ఆమె విశాఖ నుండి కాకినాడ వరకు సముద్రంలో సుమారు 150 కిలోమీటర్ల మేర స్విమ్మింగ్ చేశారు. ఈ సాహస యాత్ర 6 రోజుల పాటు సాగింది. ల్యాండ్ లో విశాఖపట్నం ఆర్కే బీచ్ లో స్టార్ట్ అయింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము. అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు. ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది. సో ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది. కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది. క్రూ సపోర్ట్ క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది. మాకందరికీ కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవటము, అంటే ఆ మోషన్ ఉంటుంది. బోట్లో పడుకున్నప్పుడు కూడా సరిగా నిద్ర పట్టకపోవడం. సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము. నా పేరు గోలి మోహన్ అండి. గోలి శ్యామల స్విమ్మర్ ఎవరైతే ఉన్నారో ఆమె హస్బెండ్ని. సో ఆమె వైజాగ్ నుండి కాకినాడ వరకు సుమారు 150 కిలోమీటర్లు సముద్రంలో ఈదడానికి సంకల్పించారు. 28వ తారీఖు స్టార్ట్ చేశారు. ఈరోజు ఇక్కడ కంప్లీట్ చేయబోతున్నారు. సో 1 గంటలో ఆమె ఇక్కడ తీరానికి చేరుకుంటారండి.